యా కొంచెం నేను డల్గా ఉన్నాను కదా, యా ఎందుకంటే మీరు డల్గా ఉంటే నేను ఆటోమేటిక్గా నేను డల్గానే ఉంటాను. సో మీరు డల్గా ఉన్నారని నాకు అనిపించింది. బాగున్నారా బాగున్నారా? మసాజ్, డాలస్ మసాజ్. సో డాలస్లో ఉన్నాం కదండి, అందుకే డాలస్ మసాజ్ అనమాట. రైట్, ఓకే. మీరు ఎప్పుడూ బాగుంటారు, మీరు ఎప్పుడూ బాగుండాలి. మీరు అందరూ బాగుంటేనే మాలాంటి కళాకారులు బాగుంటాం. సో మీ చప్పట్లు, మీ దీవెనలు ఎల్లప్పుడూ మా కళాకారులపై ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే రాను రాను మా కళాకారుల పిలవడం తక్కువైపోయింది, మీ పిల్లలు పర్ఫార్మెన్స్ చేయడం ఎక్కువైపోయింది. నాకు టెన్షను, కాకపోతే నాకంటే ఎక్కువ టెన్షన్ డ్యాన్సర్స్కి, కొరియోగ్రాఫర్స్కి, హీరోయిన్స్కి, హీరోలకి భయం ఎక్కువ. ఎందుకంటే మీ పిల్లల్లో తక్కువ మంది మిమిక్రీ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంది ప్రోగ్రామ్. సో డ్యాన్సులు విషయానికి వస్తే హీరోయిన్స్, హీరోలు ఇంకా పిలవరేమో అనిపిస్తూ ఉంది నాకు. బట్ ఏదేమైనా ఒకప్పుడు ఒకే సంవత్సరంలో 3 ప్రోగ్రాములు చేసి డిఫరెంట్గా ఒక ప్రోగ్రామ్ సంబంధం లేకుండా ఒకే సంవత్సరంలో 3 సార్లు పిలిచారు డాలస్కి. సో ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూడడానికి, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ వారికి ప్రత్యేకంగా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో ఎక్కడో మారుమూల గ్రామంలో ఇందాక మా కల్చరల్ చైర్ అనుకుంటాను శారద గారు చెప్పినట్టుగా ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన పెరిగిన నేను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇలా తిరగగలుగుతున్నాను, పర్ఫార్మెన్స్లు ఇవ్వగలుగుతున్నాను, మీ అందరి ప్రేమలు పొందగలుగుతున్నానంటే దానికి కారణం, నేను ఇలా ఉండగలిగానంటే దానికి కారణం మీ చప్పట్లు, మీ దీవెనలు. యా ఐ నీడ్ దిస్. సో థ్యాంక్స్ అండి. స్టార్టింగ్ భయపడ్డాను నేను, ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. సో చాలా వరకు మీ చప్పట్లు, మీ దీవెనలే నన్ను కాపాడాయి. సో ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ మీరు ఇలాగే నాపై మీ చప్పట్లు, మీ ప్రేమ, మీ ఆప్యాయత ఎప్పుడు కురిపించాలని కోరుకుంటూ ఈ సంక్రాంతి సంబరాలకి నన్ను పిలిచినందుకు, మరొక్కసారి మీరందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ అందమైన వాతావరణాన్ని ఇంకా అందంగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వేదిక మీద నేను చాలామందిని తలుచుకోవాలి, బట్ ముఖ్యంగా మనోహర్ రెడ్డి అని ఇప్పుడు ఇండియా మూవ్ అయ్యారండి, ఆయన్ని తలుచుకోవాలి. ఎందుకంటే డాలస్కి ఎక్కువసార్లు రావడానికి కారకులు, వచ్చినప్పుడల్లా చక్కటి ఆతిథ్యం ఇచ్చినటువంటి మనసున్న మహారాజు. ఈ మధ్య ఇప్పుడు ఈ 23rd, 24th చాలా పెద్ద ఎత్తున ఓల్డేజ్ హోమ్ ఒకటి కట్టి చక్కగా అందులో ఎంతోమంది స్టూడెంట్స్కి కంప్యూటర్స్ నేర్చుకునే విధంగా, ఇంకా రకరకాల బుక్స్ కానీ, అటు ఓల్డేజ్ హోమ్ మెయింటైన్ చేస్తూ ఇంకొక పక్కనంతా సోషల్ సర్వీస్గా ఉపయోగపడేటువంటి సోషల్ సర్వీస్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక మంచి వ్యక్తి నాకు ఇక్కడ పరిచయం అయినారు. సో నెక్స్ట్ 23rd, 24th కూడా ఆయన పర్ఫార్మెన్స్, ఆయన కట్టినటువంటి ఆ ఓల్డేజ్ హోమ్లో కూడా నా పర్ఫార్మెన్స్ ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది నేను ఆయన్ని ఇక్కడ కలుసుకున్నానని. అందుకే ఈ వేదిక మీద ఎక్కువ సార్లు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి ఆయనే కారకులు కాబట్టి ఒకసారి కలుసుకోవడం కరెక్ట్ అనిపించింది. సో థ్యాంక్ యూ. అలాగే మరి ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు వాళ్ళంతా కూడా చక్కగా కూర్చున్నారు. ఇంకా లేట్ చేయకుండా, అంటే నేను ఇంకా వస్తున్నారు అందుకని మాట్లాడుతున్నాను, ఎవరెక్కడ ఏం మిస్ అవుతారో అని చెప్పేసి. సో థ్యాంక్స్ అండి. అందరూ విచ్చేస్తున్నటువంటి ఏమనాలి, మెంబర్స్ అనాలా, గెస్ట్లు అనాలా, బంధువులు, సంక్రాంతి పండుగకి వస్తున్నటువంటి అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుర్లు అందరూ కూడా వచ్చి వారి వారి సీట్లపై కేటాయించినటువంటి సీట్లపై కూర్చోవలసిందిగా కోరుతున్నాం.
బ్యాగ్ వెయిట్ ఉందమ్మా, బ్యాగు లైట్ వెయిటా? నాకు నా చూపంతా బ్యాగ్ మీదనే ఉంది. ఆ జిప్పు సరిగ్గా పెట్టండి అమ్మా. ఈ పక్కది క్యాష్ ఉన్నది, అది అది చూసావా? అది ఎవరు ఏం పొడగొట్టుకున్నా నాకే బాధ, టెన్షన్ అవుతూ ఉంటుంది. సరే, మామూలుగా ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినప్పుడు నేను అన్న కొంచెం సౌండ్ పెట్టించన్నా, అన్న ఈ మైక్ తీసుకురా అన్న ఈ మొబైల్ పట్టుకొని అక్కడికి వెళ్ళి ప్లే చేయమని చెప్పన్నా అని చెప్తూ ఉంటాం. కానీ రాగానే నాకు మా శారద గారు పెద్ద షాక్ ఇచ్చారు. కృష్ణారెడ్డి గారి ఇంట్లో ఉన్నాను, ఇంకో కృష్ణారెడ్డి గారు. సో ఆయన ఇంట్లో ఉన్నాను, అందరూ చక్కగా కలుసుకున్నాము. కలుసుకున్న తర్వాత మామూలుగా ఆర్టిస్టులు పని చెప్తారు, కానీ నేను అప్పుడే ఫ్లైట్ దిగి వచ్చేసి రెడీ అయ్యి కిందికి వచ్చాను బైక్ వెళ్ళి. రాగానే శివారెడ్డి గారు కొంచెం మొబైల్ ప్లే చేయరా అన్నారు. నేను ఎందుకు ప్లే చేయాలని నాకు అర్థం కాదు. అది నేను చాలా టైర్డ్ అయిపోయి వచ్చాను, నన్ను అడుగుతా ఉన్నది ఏంటని అనుకున్నాను. తీరా చూస్తే మొబైల్ ప్లే చేయమని చెప్పి, సరే నేను మొబైల్ పట్టుకుంటే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. నన్ను పిలిపించింది మొబైల్ పట్టుకోవడానికా లేకపోతే నిన్ను కూడా పర్ఫార్మెన్స్ చేయడానికా నాకు అర్థం కాదు. సో ఏంటబ్బా అనుకొని చూశాను, కానీ అద్భుతంగా నా చేతితో మొబైల్ ఆపరేటింగ్ చేపిస్తా, అదే సాంగ్ ఆపరేట్ చేపిస్తా, వీళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేశారండి అద్భుతంగా. సో ఇది మామూలుగా ఇది నాకు కొంచెం షాక్గా అనిపించింది అనమాట. తక్కువ ఆవిడ పిలిచేసింది, నేను పైనుంచి వింటున్నాను, ఈ వాయిస్ ఏదో చాలా డామినేట్ చేస్తా ఉంది ఈ వాయిస్ అని చెప్పేసి. అందరూ ఇలా ఉండండి, అయిపోయింది సరే కాదు ఒకసారి వినండి అని చెప్పేసి చెప్తా ఉంది. ఎవరబ్బా ఈ వాయిస్ అని చెప్పేసి కిందికి వచ్చాను చూద్దామని చెప్పి. కిందికి వచ్చిన పాపానికి మీరు మొబైల్ పట్టుకోండి ఒకసారి ఏమనుకోరు కదా? ఏమనుకోనండి, ఎందుకు అనుకుంటాను? మీరు పని చెప్పారంటే దాని అర్థమైంది మీ ఇంట్లో ఒక వ్యక్తిగా నన్ను అనుకున్నారు కాబట్టి అంటున్నాను. లేదా నన్ను ఒక ఆర్టిస్ట్గా చూసుంటే మాత్రం శివారెడ్డి గారు వచ్చారు కొంచెం సైలెంట్గా ఉండండి అది ఇదే అనేవాళ్ళు. సో నాకు అట్లా ఇష్టం ఉండదండి, ఆర్టిస్ట్గా నన్ను ఎప్పుడు చూడొద్దని కోరుకుంటా ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను మీ ఇంట్లో ఒకటిగా భావించండి, మీలో ఒకటిగా భావించండి, నన్ను ఆర్టిస్ట్గా చూడొద్దని చెప్పేసి ఎప్పుడు కోరుకుంటూ ఉన్నాను. సో ఇంత చక్కటి ఇంట్రడక్షన్తో నన్ను ఎంతో తన మనిషిలాగా ఫీల్ అయ్యి నన్ను రిసీవ్ చేసుకున్నటువంటి మా శారద గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా గురించి చాలా చక్కగా కామెంట్స్ కూడా రాశారు. మా అన్నయ్య గారు నరసింహారెడ్డి గారు, ప్రెసిడెంట్ గారు వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ పెడితే చక్కగా కామెంట్స్ రాశారు, చూశాను, చాలా బాగుంది. ఓకే అండి, మరి చాలా వరకు రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని సరదాగా కామెడీగా నేను చెప్తా ఉంటాను. ఎక్కువగా నేను జోక్స్ చెప్తా ఉంటాను, సౌండ్స్ అవన్నీ కూడా తక్కువ చేస్తూ ఉంటాను. ఎందుకంటే జోక్స్ చెప్తే నవ్వుకుంటారు హ్యాపీగా, కాబట్టి నేను ఎక్కువగా జోక్స్ చెప్తా ఉంటాను. సో ఇప్పటిదాకా ఈ ముచ్చట్లు ఎందుకు పెట్టాను మీకు అర్థమైంది కదా. ఇందాక చెప్పాను కదా చాలా మంది వస్తున్నారని, ఇప్పుడు కొంచెం ఆగిపోయినారండి, రావడం ఆగిపోయినారు కాబట్టి ఇంకా స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. ఓకేనా? రైట్, ఓకే. కిడ్స్ అనాలా చిల్డ్రన్స్ అనాలా? రెండన్నా ఒకటేనా? కిడ్స్ అండ్ చిల్డ్రన్స్. సైలెన్స్ అమ్మా. మీకు సంబంధించి కూడా ఐటమ్ ఉంది, చెప్తాను. దానికంటే ముందు కొంచెం వామప్ అవ్వడానికి 2-3 జోక్స్ మా వాళ్ళందరికీ చెప్పిన తర్వాత. రైట్ అండి, చాలా మంది రకరకాల వ్యక్తులు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే కామెడీ వస్తూ ఉంటుంది. సరదాగా తీసుకొని వాటిని మనం చెప్పినట్టయితే ఎలా ఉంటుంది? సపోజ్ ఇప్పుడు నేను దాదాపు నాకు 48 ఇయర్స్ అండి, కానీ నేను 38 ఇయర్స్ లాగా కనబడుతూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతుంటాను కాబట్టి ఆ గ్లామర్ అలా ఉంటుంది. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు కూడా చక్కగా 68, 67 ఉన్నారు, కానీ 42 లాగా కనబడుతూ ఉంటారు, 40 లాగా కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అట్లా నవ్వుతూ ఉంటాడు కాబట్టి. సో అట్లా ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఫేస్లో గ్లో వస్తుంది. కాబట్టి మీరందరూ నవ్వుకుంటే మీ గ్లామర్ పెరుగుతుంది, కాబట్టి మీరు చక్కగా ఉంటారు, కాబట్టి యాక్టివ్గా కూడా ఉంటారు, కాబట్టి మీ వయసు కూడా తెలియదు, కాబట్టి అంటే ఎంత వయసు ఉన్నారనేది తెలియదు, దాచేస్తుంది అనమాట ఆ నవ్వు. సో కాబట్టి అందుకని నేను ఎక్కువగా జోక్స్ చెప్తా ఉంటాను అనమాట. సరే, ఇది మీరు చప్పట్లు కూడా ఏంటంటే మీ మంచిగా చెప్తున్నాను, నా కోసం చప్పట్లు కొట్టమని కాదు. చప్పట్లు కొడితే ఉండదు, చప్పట్లు కొడితే ఏంటంటే ఎన్నో నరాలు చాలా యాక్టివ్గా పనిచేస్తాయంట. అందుకే పూర్వం భజనలు చెప్పిన తర్వాత కొట్టాలి.
అందుకే పూర్వం భజనలు చేస్తూ ఉండేవాళ్ళంట. భజనల్లో చప్పట్లే కొడతారంట. చిటికెలు కొట్టడం కానీ, కాళ్ళు ఊపడం కానీ, లేకపోతే ఇలా ఇలా అనడం కానీ ఎందుకు చేయరు? ఓన్లీ ఇదే ఎందుకు కొడతారంటే ఇలా చప్పట్లు కొట్టడం వల్ల ఏదో ఉపయోగం ఉంది. గడపకి పసుపు రాస్తారు, ఎందుకంటే బ్యాక్టీరియాస్ లోపలికి ఎంటర్ అవ్వకుండా. సో ఏదో ఉంది, దానికి రీజన్ ఉంది. కానీ మనం అనుకుంటాం ఎల్లో పెయింట్కి గ్రీన్ మ్యాచింగ్ అని చెప్పేసి కింద ఎల్లో పెయింట్ వేసేసి పైన గ్రీన్ వేస్తూ ఉంటాం. వీధిపోటు అంటారు. వీధిపోటు అంటే వీధిపోటులో ఏమవుతుందని చెప్పేసి వీధిపోటు వద్దంటారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే వీధికి అడ్డంగా ఇల్లు కట్టుకుంటే లారో బస్సు వస్తే డైరెక్ట్ వాడికి బ్రేకులు పడకపోతే ఇంట్లోకి వచ్చేస్తుంది. సో అది అర్థం చేసుకోకుండా వీధిపోటు అని చెప్పేసి కొంచెం చెప్తూ ఉంటారు. సరే, ఇవన్నీ పక్కన పెడదామండి, ఇవన్నీ మనకి ఎందుకు. కానీ చాలా వరకు ఎందుకు జోక్స్ చెప్తా ఉంటాను అనేది మీకు అర్థమైపోయింది. అందుకనే ఎక్కువగా మీకు నవ్వుకోవడానికి ఎక్కువ స్కోప్ ఇస్తూ సరదాగా రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ తీసుకొని సరదాగా చెప్తుంటాను అనమాట. సో ఇందాక చప్పట్లు కొడుతూ ఉన్నారు, కొంతమంది ఉత్సాహం చూపిస్తున్నారు చప్పట్లు కొట్టడానికి. మరి ఎవరెవరు చప్పట్లు కొడతారో ఒకసారి గట్టిగా కొట్టేస్తే నేను స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. మీకు ఏమైనా ప్రాబ్లం అన్నయ్య? అప్పు చాలా చేసావు హెల్ప్. చప్పట్లు కొడితే తెలుసు కదా, ఫుడ్ కూడా లేని నేను, మీరందరూ మీలాంటి వాళ్ళు చప్పలు కొడితేనే కదా ఈరోజు ఇంత బాగా అయ్యాను. నేను కూడా కొంతమందికి హెల్ప్ చేయగలుగుతాను. నేను కొంతమంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నాను చదువుకోవడానికి. డబ్బులు డొనేట్ కానీ, బట్టలు కానీ, లేకపోతే ఓల్డేజ్ హోమ్స్ మంచాలు కానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాను. దానికి కారణం ఏంటి? మీ చప్పట్లే నన్ను అంత చేయగలిగే కెపాసిటీ ఇచ్చింది. సో మీరు అనుకుంటారు చప్పలు కొడితే ఏమొస్తుందిలే, వచ్చిందిలే, నాకేమొస్తుంది, నీకేమొస్తుంది, ఆయనకేమొస్తుంది అని అనుకోవద్దు. చప్పట్లు కొట్టడం వల్ల ఎంతో మంది కళాకారుల లైఫ్లు నిలబడతాయి. కాబట్టి ఒకసారి గట్టిగా అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టడం వల్ల ఒక విషయం బయటపడుతుంది. ఏంటంటే నేను చాలా మంచి సాఫ్ట్ హార్ట్ అండి నాది, చాలా ప్లెయిన్ హార్ట్ నాది. నేను చాలా సాఫ్ట్ క్యారెక్టర్, నాకు ఏ కల్మషాలు లేవు, ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తాను నేను అని చెప్పేసి అది అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు ఈయన చప్పట్లు కొట్టారు అంటే దాని అర్థం ఏంటంటే తను చాలా మంచి మనిషి, తన మనసులో ఏమీ లేదు అని. చప్పట్లు కొట్టకుండా ఉంటే కుళ్ళుపోతనం ఉన్నట్టు అర్థం. సో ఏంది వాడికి ఎందుకు కొట్టేది, నా కొడుకు చేసినప్పుడే నేను డ్యాన్స్ చేసినప్పుడు కొడతాను, నా కూతురు పర్ఫార్మెన్స్ చేసినప్పుడే నేను కొడతాను అని అనుకుంటే అది స్వార్థం అనమాట. సో కాబట్టి ఇట్లా ఇప్పుడు చప్పట్లు కొట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్క కళాకారులు, ప్రతి ఒక్క టాలెంటెడ్ వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ అని చెప్పేసి ఇలా ఒక ప్రోగ్రాంలో చెప్తున్నాను. ఒక ప్రోగ్రాంలో చెప్తా ఉంటే ఒక ఆయన లేచి నిలబడ్డాడు, శివరాజ్ గారు మీరు చాలా కరెక్ట్ చెప్పారండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరంటే నాకు చాలా ప్రాణం అండి. కాకపోతే నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎవరికి చప్పట్లు కొట్టలేదు, ఎవరిని అభినందించలేదు, ఎవరిని అప్రిషియేట్ చేయలేదు అన్నాడు. అదేంటండి అలాంటి గుణం ఏంటి మీకు అని అన్నాడు. ఏమన్నాడు, అలా వచ్చేసింది. కానీ మీరు చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు జ్ఞానం అయిందండి, నేను ఇక్కడ నుంచి ఎవరు ఏ పని చేసినా అభినందిస్తానన్నాడు. చాలా సంతోషం అండి నా వల్ల మీరు మారినందుకు అన్నాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సరే, వెంటనే ఆయన నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. నా ప్రోగ్రామ్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ ఆవిడ ఉండి అన్నం వడ్డిస్తాను కూర్చోమందంట. ఆయన నేను గుర్తొచ్చానంట. నేనేమో శివారెడ్డి ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుకొని వస్తున్నాను, మా ఆవిడేమో ఇంట్లోనే ఉండి కష్టపడి అన్నం వండి వడ్డిస్తుంది. ఆ అభినందించడం ఏదో నా భార్యతో స్టార్ట్ చేస్తాను ఫస్ట్ టైం అని చెప్పేసి ఫస్ట్ టైం వాళ్ళ ఆవిడని అభినందిస్తున్నానండి. లైఫ్లో ఇంతవరకు ఎవరిని అభినందించలేదు, ఫస్ట్ టైం వాళ్ళ ఆవిడని అభినందిస్తున్నాడు. ఎలా అభినందిస్తున్నాడు చూడండి. వాళ్ళ ఆవిడ అన్నం పెట్టగానే ఆ రైస్ని పట్టుకొని వెంటనే అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత తెల్లగొండావే అన్నం తెల్లకపోతే నల్లగుంటుందా, అబ్బబ్బబ్బ ఎంత తెల్లగొండావే అన్నం అనేసరికి ఏమైంది అని చెప్పేసి ఒక గంట సాంబార్ పోసిందట. ఆహా, ముల్లంగి సాంబార్ అద్భుతం, అమోహం, ఎంత బ్రహ్మాండంగా చేస్తారు సాంబార్, నా లైఫ్లో ఇలా సాంబార్ తినలేదు నమ్ము, ఏది ఆ సాంబార్ చేసి చెయ్యము, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చి చెప్పమంటుంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భార్యగా దొరకాలని కోరుకుంటున్నాడంట. వెంటనే ఆవిడ కోపం వచ్చేసి ఆ సాంబార్ కింద తీసి ఆయన ఎత్తి మీద గుమ్మర్చిందంట. దొంగ సచ్చినాడా, పెళ్ళి 10 ఏళ్ళ వంట చేస్తున్నాడు, ఒక్కరోజున మెచ్చుకున్నారా, ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? థ్యాంక్ యూ. హలో, యా, థ్యాంక్ యూ. హలో. సో ఇట్లా రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చే ముందు ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చానండి ఇండియాలో. ఆ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి కారు దిగి వెళ్తా ఉంటే వానంతగా వాడి నా చేయలేకపోయినా అన్నా నీకు మస్తు ఉంటుందన్నా. ఏంటిదిరా అన్నాడు. మిమిక్రీ అన్నా, మరి చెప్పాలి కదన్నయ్య. గటకం చేయలేకపోయినా వానంతగా వాడి నీకు మస్తు ఉంటుందన్నా అంటున్నాడు. ఎందుకు అర్థం ఇట్లా కూడా మాట్లాడుతుంటారు, పక్కన మాట్లాడుతుంటారు. అదెందుకు, రవీంద్ర భారతిలో నాకు సన్మానం జరిగిందండి మన రీసెంట్గా. వెండి కిరీటం పెట్టారు డిప్యూటీ సీఎం గారు అండ్ మురళీమోహన్ గారు, రాజశేఖర్, జీవిత అండ్ కొంతమంది కమెడియన్స్ అందరూ కలిసి. శోభన్ బాబు
ఫ్యాన్స్ అసోసియేషన్ ప్లస్ ఈ శృతిలయ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఇద్దరు కలిసి ఆ ఫంక్షన్ చేశారు. దాసనారాయణ గారికి స్వర్ణ కంకణం, నాకు వెండి కడం సిల్వర్ క్రోన్ అనమాట. సో తొడిగారు, బాగానే ఉంది, అందరూ శాల్వాలు కప్పుతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఒక పెద్ద మనిషి వచ్చాడు, శివారెడ్డి చూస్తున్నా నీ ప్రోగ్రాంలో నీ కార్యక్రమాలను చూస్తుంటే బాగుంటాయా, మొన్న దూకుడు సినిమా చూసానయా, టీవీలో కూడా వేశారు మళ్ళీ బాగుంది కాజా అంటే క్యారెక్టర్, నిజంగా లేడీస్ అనుకుని ఎవరో, తర్వాత మా వాళ్ళు చెప్పారు అరే అది లేడీస్ కాదు శివారెడ్డి అని చెప్పేసి, బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం లేదు శివారెడ్డి, మా వాడు పిచ్చోడు లాగా రోడ్లో మీద దొరుకుతున్నాడు, నీతో తీసుకెళ్ళరాదు అంటే నీ పిచ్చోడా, వాళ్ళోడే ఎవడు పిచ్చోడు లాగా రోడ్ల మీద తిరిగితే నా ఎంబడి ఎందుకు తీసుకెళ్ళి నాకు అర్థం కాదు, టక్కున నా ఎంబడి తీసుకెళ్ళమంటున్నాడు అంటే దాని ఉద్దేశం ఏదో నాకు అర్థం కాదు. కొంతమంది దానికి ఏం అర్థం వస్తుందో ఆలోచించారు, టక్ మాట్లాడిస్తుంటారు. సో ఇట్లా కూడా చూసుకున్నట్టయితే మన ఏమంటారు వరంగల్లో ప్రోగ్రామ్ చేశానండి. వరంగల్లో ప్రోగ్రామ్ చేస్తా ఉంటే ఈ కార్లెస్ మైక్ బదులు వైరున్న మైక్ ఇచ్చారు. వైరున్న మైక్ ఇస్తే ఇట్లా ఒక అమ్మ లేచి నడుచుకుంటూ పోతూ వైరు కట్టుకుని కింద పడిపోయింది. ఆ అమ్మ కింద పడింది కదా, సాయం చేద్దామని చెప్పేసి కిందికి వెళ్ళి ఆ అమ్మ చేపట్టుకుని పైకి లేపా. వెంటనే ఆ అమ్మ నన్ను మాట్లాడాను, నన్ను లేపిన ఆవు కడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఈ లేపుడికి ఆ లేపుడికి ఎంత తేడా అవుతుంది. నేనేదో కింద పడ్డది కదా అని లేపితే ఆమె ఏకంగా పైకి పంపించేస్తుంది. కానీ ఆ ఉద్దేశం అది కాదంట, నన్ను కింద పడితే లేపినా కదా బిడ్డ, ఆ దేవుడు నిన్ను ఇంకా పైకి చూస్తుందని చెప్పబోతుంది. ఆ చెప్పేది ఏదో కరెక్ట్గా లేకపోతే ఇలాంటి అర్థాలు వస్తుంటాయి అన్నమాట. సో చాలా వరకు మనం రకరకాల వ్యక్తులు వాళ్ళకి గమ్మత్తుగా మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మనం ఒక ఆలీ గారు ఉన్నారు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆలీ గారు. ఆయన ఫోన్ చేశాడు, ఎరా ఎక్కడున్నావు, ఇంట్లో ఉన్నాను. సరే అయితే ఒక పని చేయి, కోటిలో చాలా జోకుల బుక్లు చాలా సేల్లో పెట్టాడు, చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతున్నారా, వెళ్ళి కొనుక్కో అన్నాడు. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను. ఎంత ఈ బుక్ అన్నాను, ₹1, 50 పైసలు అన్నాడు. అదేంటి ఆయనకి రూపాయికి ఇచ్చామంట కదా, 50 పైసలు చెప్పేదాకా ఆగలేదు, తీసుకొని వెళ్ళిపోయాడు. మరి అంత గ్యాప్ ఇస్తే ఎవరైనా తీసుకొని పోకపోతే ఇంకుంటాడా, ₹1 అని చెప్పి 50 పైసలు చెప్పడానికి ఒక పావు గంట గ్యాప్ ఇచ్చాడు. సో ఇట్లా కొంతమంది జరుగుతుంటారు. ఇది పక్కన పెడితే మన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం, అడుపునే వాళ్ళు కూడా బెల్ల కౌంటర్లు వేస్తూ ఉంటారు. సార్ రెడ్ సిగ్నల్ పడింది, ఆగాను. ఆగిన తర్వాత బిచ్చగాడు వచ్చాడు, సార్ $10 ఉంటే ధర్మం చేయండి సార్, సార్ $10 ఉంటే ధర్మం చేయండి సార్. ఏమయ్యా $10 ఎందుకు ఇవ్వాలి, $5 ఇస్తే తీసుకోవా, $2 ఇస్తే తీసుకోవా, డిమాండ్ చేసి అడుగుతున్నాం ఏంటంటే, ఏం లేదు సార్ కాఫీ తాగుదాం అనుకుంటున్నాను సార్. స్టార్బక్స్లో కాఫీ తాగు, స్టార్బక్స్లో కాఫీకి $10 ఎందుకే, $5కే వస్తుంది కదా అన్నాడు. అంటే నాతో పాటు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్ అన్నాడు. బిచ్చగాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందంటే, గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి బిచ్చగానే అయింది సార్ అన్నాడు. ఇంకేం చేస్తాను చెప్పండి, అంటే బిచ్చగాళ్ళు కూడా కౌంటర్లు వేస్తున్నారు అన్నమాట. ఇది పక్కన పెడితే హైదరాబాద్లో మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్లో కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని మాటలు దొరుకుతూ ఉంటాయి. ఆ మాటలకి ఏమర్థం వస్తుందో ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు. అయితే దానికి ఎక్కడ డిక్షనరీలో ఎక్కినా కూడా మనకు దొరకవు అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. దాని మీద ఒక చిన్న జోక్. ఒక అతను వచ్చేసి అడ్రస్ అడుగుతున్నాడు, ఏమంటే ఇలా నేరుగా వెళ్తే దిల్సులో వస్తుందా అండి, అవు అవు ఏంటంటే, అంటే అవు అంటే అవును అని అర్థం, కానీ ఎక్కడ డిక్షనరీలో మనకు దానికి మీనింగ్ దొరకదండి, దానికి ఇది దొరకదు ఎక్కడ వెతికినా కూడా. అవు అంటే అవును అని అర్థం, అది డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. హైదరాబాద్ సిటీలో అది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇలా నేరుగా వెళ్తే దిల్సులో వస్తుందా అంటే, అవ్వా అవ్వు అంటారు ఏంటి, ఏంటి మీరు చెప్పండి, ఇలా నేరుగా వెళ్తే దిల్సులో వస్తుంది, అవ్వు అంటారు ఏంటి, నాకేంటో అర్థం కావట్లేదు అని ఒక సూటు కూడా వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏంటంటే మీరైనా చెప్పండి, ఇలా నేరుగా వెళ్తే దిల్సులో వస్తుందండి. తప్పకుండా వస్తుందయ్యా, ఆ స్ట్రైట్గా వెళ్తే ఆ సర్కిల్ అంతా కూడా దిల్సున్నారే, తప్పకుండా వస్తుంది, వెళ్ళండి అని అంటే, అయ్యి బాబోయ్ ఎంత బాగా చెప్పారండి మీరు, వాళ్ళు అందుకు అక్కడ ఇద్దరున్నారు కదండి, వాళ్ళని అడిగితే అవ్వు అంటారు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అది అంతేనే, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. సో వాళ్ళు చదువుకోలేదు కాబట్టి అలా మాట్లాడారు, నేను చదువుకున్నాను కాబట్టి ఇలా మాట్లాడారు. అయ్యి బాబాయ్ అంటే మీరు బాగా చదువుకున్నారా అండి, అవ్వు అన్నాడు వెంటనే వాడు. మరి వాడు ఉంటుంది ఎక్కడ, హైదరాబాద్లోనే కదా, ఎక్కడ పోతుంది వాడు, అక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు. సరే ఇది పక్కన పెడితే మనం చూస్తూ ఉంటాం, ఒక ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళకి గమ్మత్తుగా ఉంది. ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు, యాప్లు, ఈ యాప్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మొన్న ఆవిడ మస్తు కొడతా ఉంది వాళ్ళ అబ్బాయిని. ఎందుకు కొడుతుందో అర్థం కాలే వాడికి. ఏందమ్మా నేను అడిగితే, చాలా అప్పులు చేసినట్ట కొడతానా, ఎందుకు నీకు ఈ వయసులో అప్పు లేదని అన్న, లేదన్నా వాట్సాప్ అని మాట్లాడుతూ ఉంటే అప్పులు చేసినట్టు మా అమ్మ నన్ను కొడతా ఉందని. సరే మా అమ్మకి అర్థమవుతుంది, మరి అదే కదా వాళ్ళ ముందర మాట్లాడకన్నా. ఇది పక్కన పెడితే చాలా మంది నన్ను అడిగారు, ఏమండి శివారెడ్డి గారు ఫేస్బుక్ ఉందా అండి, ఫేస్ ఉంది బుక్ లేదండి అని చెప్పారు. సో ఇది పక్కన పెడితే ఒక పని అమ్మాయిని అలా అమ్మగారు తిడుతూ ఉన్నారు. ఏమే రంగి, ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను, ఇవాళ నిన్న మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, నువ్వు మానవీతో పని మానవద్దని చెప్పాను కదా. అయ్యో అమ్మగారు మీరు వాట్సాప్ చూసుకోలేదా అండి, నేను రావట్లేదని వాట్సాప్లో పెట్టానండి, అయ్యగారు కూడా రిప్లై ఇచ్చారండి. అవునా, ఏమని ఇచ్చారు, ఐ మిస్ యూ అని ఇచ్చారండి.
ఇంకేం చెప్తాం, పనమ్మాయి కూడా వాట్సాప్లు వాడుతున్నారు అన్నమాట. సరే ఇది పక్కన పెడితే భార్యాభర్తలు అనే రిలేషన్ చాలా మంచి రిలేషన్ అండి. నాకు చాలా ఇష్టమైనటువంటి రిలేషన్. తల్లి కడుపులో కొడుకు పుడితే తల్లి పేరు ఏమో తల్లి పేరు తెంచుకొని పుట్టాడు కాబట్టి, తల్లి నవమాసాలు మోసి కనింది కాబట్టి తల్లికి కొడుకు మీద, కొడుకు తల్లి మీద ఉంటుంది. అన్న అక్క చెల్లెలు ఒకే తల్లి కడుపులో పుడతారు కాబట్టి ఒక తండ్రి కాబట్టి అట్లా ఉంటుంది రిలేషన్. బట్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చి మన లైఫ్లోకి వచ్చి మనతో పాటు అంటే అట్లా సేమ్ భర్త అయినా సరే భార్య అయినా సరే ఎక్కడి నుంచో ఇద్దరు పర్సన్స్ వచ్చేసి వాళ్ళు కలిసి బ్రతుకుతూ ఉంటారు. అది 80 ఏళ్ళు 100 ఏళ్ళు అంటే ఆల్రెడీ 20 ఏళ్ళ తర్వాత పెళ్ళి అవుతుంది కాబట్టి ఇంకా 80 ఏళ్ళు మిగతా 80 ఏళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే 100 ఏళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువ భర్తతోనే గడుపుతూ ఉంటారు, భార్యతోనే గడుపుతూ ఉంటారు. కాబట్టి భార్య భర్తల రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అయింది. కానీ కొంతమంది భార్య భర్తలు ఉంటారండి, ఎప్పుడు చూడు అనుమానిస్తూ ఉంటారు, లేకపోతే ఏదో అంటూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. సో అలాంటి భర్తకి ఒక చిన్న షాక్ కలిగింది. ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళాడు, ఫోన్ చేశాడు, ఇంటికి మొబైల్ ఫోన్ చేశాడు. మొబైల్ ఫోన్ చేసేసరికి వెంటనే ఆవిడ లిఫ్ట్ చేసింది. హలో, ఎక్కడున్నావే? ఇంట్లో ఉన్నానండి. నిజం చెప్పు. ఇంట్లోనే ఉన్నానండి. నిజం చెప్పు. ఇంట్లోనే ఉన్నాను. అబ్బా నిజం చెప్పా. ఇంట్లోనే ఉన్నానండి. ఎందుకు అలా వస్తారు? అయితే కిచెన్లోకి వెళ్ళు. వచ్చానండి. మిక్సీ ఆన్ చేయి. ఆన్ చేశానండి. ఓకే, అయితే పెట్టే ఫోన్. పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాడు, మళ్ళీ అలాగే ఫోన్ చేశాడు. ఎక్కడున్నా? కిచెన్లో ఉన్నానండి. మిక్సీ ఆన్ చేయి. ఓకేనండి. ఓకే ఓకే పెట్టే. మళ్ళీ థర్డ్ డే అట్లాగే చేశాడు, ఫోర్త్ డే అట్లాగే చేశాడు, ఫిఫ్త్ డే ఆఫీస్కి వెళ్ళాడు, ఏదో మర్చిపోయి ఇంటికి వచ్చాడు. సడన్గా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వైఫ్ లేదు. వైఫ్ లేకపోయేసరికి వెంటనే చిరాకు పడిపోయి సార్ ఎక్కడికి వెళ్ళావా అనేసరికి పనమ్మాయి వచ్చింది. అయ్యారు ఏంటండి అరుస్తున్నారు? ఏం లేదే, నా వైఫ్ ఎక్కడ అంటే ఏమోనండి, ప్రతిరోజు బయటికి వెళ్తుంది కానీ కూడా మాత్రం మిక్సీ తీసుకెళ్తుందండి అట. నా భార్య ఎక్కడికి వెళ్ళింది అంటే ఏమో ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు కానీ రోజు మాత్రం మిక్సీ మాత్రం వెంబడ పట్టుకెళ్తున్నాడు. సో గమ్మత్తుగా ఉంటుంది. అందుకే ఎప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. సో పద్ధతి కానీ మన ఓవర్ యాక్షన్ కానీ చేస్తే దానికి రివర్స్ దెబ్బలు ఎలా తగ్గుతాయనేది సరదాగా తీసుకున్నట్టయితే భర్త భార్యను అంటున్నాడు, ఏమే మన కాలనీలో పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు తిరుగుతున్నాయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేశాం కదా, ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చేసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్ వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా? ఎందుకైనా మంచి మీరు ఇంట్లోకి రండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? అయ్యో రామ, నేనేమన్నానండి? నువ్వేదో అన్నావు. నేనేమీ వెళ్ళలేదండి. ఎప్పుడు చూడు చిరాకు పడుతుంటారు. ఆ ఎదురు స్వాతిని చూడు, వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. మీరు ఉన్నారు ఎందుకు? ఓ స్పీచ్ మామా, వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నాది కారపడి వ్యాపారం. తెమ్మంటే అప్ప వద్దు, ఎందుకు మంట? నేను మాట్లాడుతూ నాకు మంట ఎలా అంటే మర్చిపోయా. ఎదుటి స్వాతి అంటే గుర్తొచ్చింది. నిన్న రాత్రి ఎదుటి స్వాతి నా కల్లోకి వచ్చింది. ఏంటి? నిన్న రాత్రి ఎదుటి స్వాతి నా కల్లోకి వచ్చింది. అవునా? ఒకటే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. ఇది పరిస్థితి. సో నాకు నవ్వులు వినబడుతున్నా కానీ చప్పట్లు వినబడలేదండి. రైట్, ఓకే. నేను చెప్పాల్సినవి అన్నీ చెప్పేశానండి. మీ చప్పట్ల వల్ల కళాకారులు బతుకుతారని చెప్పేసి, ఇంకా 10 మందికి అన్నం పెడతారని చెప్పేసి, మీరు మాకు అన్నం పెడితే మేము ఇంకా 10 మందికి అన్నం పెడుతుంటామని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మీరు ఎంత బాగా చప్పలు కొడితే మేము ఇంకంత బాగా చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి ఇన్ని చెప్పేశాను. ఇంకా నాకు సిగ్గు మోమాటం ఎక్కువ, నేను మళ్ళీ అడగను. మీరు కొడితే కొట్టండి, లేకపోతే లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పక్కన పెడితే భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్య కనబడకపోయేసరికి గట్టిగా అరిచాడు, ఎక్కడికి వెళ్ళామే? అయ్యో, మన కాలనీలో స్వామీజీ వచ్చాడంటే వెళ్ళాను. స్వామీజీయా? ఏంటి ఆయన స్పెషల్? అంటే ఆయన పచ్చగడ్డి తింటున్నాడండి. రోజు నువ్వు పెట్టే గడ్డి నేను తినట్లా? అంటే నా వంటలు మీకు గడ్డిలా కనబడుతున్నా? మరి లేకపోతే అంటే ఇవాళ నాకు ఏం వండి పంపించావు? మీకు ఇష్టమైన టమాటా పప్పు అండి. టమాటా పప్పు అంటే ఏ కలర్లో ఉంటుంది? ఆరెంజ్ కలర్లో ఉంటుంది, లేదా రెడ్ కలర్లో ఉంటుంది, కానీ ఎల్లో కలర్లో ఉంటుంది, లేకపోతే తెల్ల కలర్లో ఉండడం ఏంటి? ఓ అదా, ఏం లేదండి, ఇడ్లీ పిండి సారీ టమాటా పప్పు కర్రీ వండుతున్నప్పుడు ఇంట్లో సాల్ట్ అయిపోయిందండి. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడే టీవీలో యాడ్ వచ్చిందండి, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మన పేస్ట్లో ఉప్పు ఉందని పిండేశాను. అప్పుడు అది టమాటా పప్పు కాదే, టేస్ట్ పప్పు అవుతుంది. అమ్మ అది సరే కానీ ఏంటండి అంత చిరాకు పడతారు? పక్కన ఇంకో బాక్స్లో చేపల కూర పెట్టాను కదండి. చేపలు అంటే నాకు భయం, నీకు తెలుసుగా. ఎందుకండి? ముళ్ళు గుచ్చుకుంటాయే. అవునా? చెప్పులేసుకుని తినచ్చుగా. చెప్పులేసుకుని ఎక్కడ దొరికావు అసలు? నిన్ను కాదే, నిన్ను కట్టబెట్టిన మీ అమ్మ నాన్న అనాలి, ఆ అయ్యగారిని అనాలి. అవును, అయ్యగారు అంటే గుర్తొచ్చింది. మనం పెళ్లి చేసిన పంతులు గారు పోయారంట.
చేసిన పాపం ఉడికిపోతుందా? ఇలా కౌంటర్ చేస్తున్నావేంటే? సరే కానీ పొద్దున నేను స్నానం చేస్తూ కాలు జారి పడి అమ్మా అని గావకేక పెట్టాను, రావాలని తెలీదా? అంటే మీ అమ్మని పిలిచారనుకున్నానండి. ఓహో, తెలివితేటలు చాలా వచ్చాయి నీకు. మా అమ్మని పిలిచాననుకున్నావా? చాలా బాగుంది బాగుంది బాగుంది. అసలు అది కరెక్టే కానీ అవును, ఏంటది మన అంటే ఉండండి, ఎప్పుడు చూసినా మీరు చంపుకు తింటున్నారు నన్ను. ఉండండి ఒక నిమిషం. ఏంటి కాలుకి ఏంటి ఆ చెప్పులేంటి? అవును, కొత్త చెప్పులు కొనిచ్చాను కదా, ఎందుకు ఆ చెప్పులు వేసుకొని తిరుగుతున్నా? ఇంకా పాత చెప్పులు మీరే చెప్పారు కదండి. ఏం నేనేం చెప్పాను? అది షాప్ వాడు చెప్పింది మీరు చెప్పారు కదా. ఏం చెప్పాడు షాప్ వాడు? నేనేం చెప్పాను? కొత్త చెప్పులు 5 రోజులు కలుస్తాయి, తర్వాత బాగుంటుందని అన్నారు. అందుకే 5 రోజులు ఆగానండి. ఇది ఇవాళ 5వ రోజు కదా, ఇవాళ సాయంత్రం చేసుకుంటానండి. చాలా తెలివితేటలు ఉన్నాయి నీకు. నిన్ను కాదు మీ అమ్మ నాన్న అనాలి. అసలు మీ వంశం ఏ వంశమే నాకు అర్థం కాదు. ఏంటి మా అమ్మ నాన్న అంటున్నావు, మా వంశం అంటున్నావు? మీద పెద్ద కోడి వంశం, పెద్ద పెద్ద మీదేదో వంశం గురించి మాట్లాడుతున్నావు. హలో, మా వంశం గురించి మాట్లాడకు. ఏంటనుకుంటున్నావు మా వంశం అంటే? మా తాత సింహంలా బతికాడు, మా నాన్న పులిలా బతికాడు, నేను ఏనుగులా బతుకుతున్నాను. అవును, ఇంటిల్లో పాది జంతువుల్లో బతకడం తప్ప మనుషుల బతకడం తెలీదా? ఇంత మాట్లాడతావా నన్ను? ఇష్టం వచ్చినట్టుగా అనేస్తున్నావు నువ్వు. ఏమనుకుంటున్నావు అసలు? భర్త అంటే ఇంత కూడా భయం లేకుండా? భయం ఉందండి నాకు. భయం ఉంటే మరి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు అసలు? ఇంకా లాభం లేదు, నేను చావడం బెటర్ ఈ మాటలు పడకండి. ఏమండి వద్దండి, నేను ఎందుకు చనిపోవడం, నేనే చనిపోతాను. అవును, చనిపోవడం అంటే గుర్తొచ్చింది. నేను పుసుక్కున పోయాననుకో, మీరు ఏమైపోతారు, ఎక్కడికి వెళ్తారు? నా సంగతి వదిలే. నేనే పోయాననుకో, నువ్వేమైపోతావు, ఎక్కడికి వెళ్తావు? నాకెవరున్నారండి? మీరు పోయిన తర్వాత ఒక్కగానొక్క చెల్లెలు, దాని దగ్గరికి వెళ్తాను ఉంటాను. ఆహా, మరి మీరు? నాకు మాత్రం ఎవరున్నారు? నీ చెల్లి దగ్గరికి వెళ్తాను. సో ఈ విధంగా వాళ్ళు భార్య భర్తలు చూటుపూటి మాటలు మాట్లాడుకోవడం కానీ, సరదాగా మాట్లాడుకోవడం కానీ, అవన్నీ తీసుకుని కూడా సరదాగా కామెడీ రూపంలో మనం చెప్పొచ్చు. ఇది పక్కన పెడితే మనం చూస్తూ ఉంటాం, పిల్లల కోసం ఒక ఐటమ్ తయారు చేసుకొచ్చానని చెప్పేసి ఇంకా పిల్లలు మెల్లిమెల్లిగా లోపలికి వస్తూ ఉన్నారు. వాళ్ళ 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 కోసం కూడా కొన్ని సరదాగా ఐటమ్స్ చేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా వస్తున్నారు కాబట్టి, మామూలుగా సినిమా యాక్టర్లు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళ వాయిస్ తీసినప్పుడు అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సపోజ్ అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. ఆయన స్టార్టింగ్లో చిత్రాలకి ఎంత చక్కగా అంటే వాయిస్ చాలా ఎట్లా అంటే షార్ప్గా ఉండేది అనమాట. ఆచార్యదేవ ఏమంటివి ఈ విధంగా ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి రామారావు గారు చేసినటువంటి సినిమాలు బెబ్బులు పులి, సర్దార్ బాబురాయుడు ఇలాంటివన్నీ చూసినప్పుడు అప్పుడు వాయిస్ మారింది. అంత షార్ప్గా లేదు, కొంచెం బేస్ వచ్చేసి దానిలో చిన్న జీరా వస్తుంది అనమాట. అది ఎలా ఉంటుంది? కోర్ట్ సీన్లో రామారావు గారు చెప్పినట్టు డైలాగ్, పై కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది? శిక్ష తగ్గించవచ్చు లేదా పెరగవచ్చు. ఆ పై కోర్టుకు వెళితే అంటే ఈ కోర్టుకి ఆ కోర్టుకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కోర్టుకి తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయం ఉన్నట్ట లేనట్ట చెప్పండి. ఈ విధంగా రామారావు గారు. థ్యాంక్ యూ. రామారావు గారు విషయాన్ని పక్కన పెడితే ఇంకా చాలామంది ఉన్నారు. మన ఎస్వి రంగారావు గారు కావచ్చు, తర్వాత జగ్గయ్య గారు కావచ్చు, లేకపోతే రాఘగోపాలరావు గారు కావచ్చు. నేను రాఘగోపాలరావు గారు అనేసరికి నాకు గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. చాలా చక్కగా ఆయన డిఫరెంట్గా నొక్కి పడుతూ మాట్లాడుతున్నారు. గోరని తస్సరవల బోటు కాంచన మనకు ఎక్కువ కనకాంబరం తక్కువ నీ అమ్మ కడుపు మాట తోస్. ఈ విధంగా ఉంటుంది రాఘగోపాలరావు గారు. అదే రాఘగోపాలరావు గారు ముత్యాల ముగ్గు చిత్రంలో ఇలా నొక్కి పట్టరు. అప్పుడు కొంచెం సినిమా స్టార్టింగ్ అప్పుడే ఆయన రావడం. సో రాఘగోపాలరావు గారు స్టార్టింగ్ సినిమాల్లో చెప్పినటువంటి ఒక డైలాగు, చక్కటి డైలాగు, మా మిమిక్రీ ఆర్టిస్ట్కి చాలా ఇష్టమైనటువంటి డైలాగ్. సెక్రటరీ వచ్చి ఆయన పలకరిస్తే అప్పుడు రాఘగోపాలరావు గారు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయి? నారాయణ వచ్చాడు సార్. వచ్చాడా? తీసుకొచ్చాను సార్. అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? కాసంత పరిగెడుపులు లేచి పచ్చిగాలి వీచుకొని పార్థసనారాయణ దర్శించుకోవద్దు. ఎస్ సార్ కాదు, కళ్ళట్టుకొని చూడు, పైన ఏదో మాటలు జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురు గడ్డలాలేడు. ఆ చేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, మడిసన్నాక కాస్తంత కళాబోసన ఉండాలయ్యా. ఊరికే తిని తొంగుంటే మనిషికి కోటికి తేడా ఏముంటుంది?
అయితే ఈ విధంగా రాఘవేంద్ర గారు వాయిస్ చెప్పారు. అలాగే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఒక విషయం మీరు గమనించాలండి, ఈ వేదిక మీద నుంచి నేను ఏం మాట్లాడినా మీరు సరదాగా తీసుకొని వదిలేయండి, ఎవరు సీరియస్గా తీసుకోవద్దు, సరదాగా తీసుకోండి. ఏ పొలిటికల్ లీడర్ కానీ ఏ యాక్టర్లను కానీ ఏజ్ పరంగా ఎవరినైనా ఇమిటేట్ చేస్తే కానీ ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. సరదా కోసం మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం తప్ప ఇంకెవరు ఏమి తప్పుగా అనుకోవద్దని చెప్పేసి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి హీరో రాజశేఖర్ గారికి పడదు. అప్పుడు ఈయన్ని ఎలా కౌంటర్లో వేసుకుంటుంటారో చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయనతో హీరో రాజశేఖర్ని అంటున్నారు. రాజశేఖర్ గారు, నీకు తెలియ సరిగా మాట రాదు, నా గురించి నా సినిమా గురించి కామెంట్ చేస్తున్నావా? అప్పుడు రాజశేఖర్ గారిని నీకు తెలియ సరిగ్గా మాట్లాడరాదు, నువ్వు నా గురించి నా సినిమా గురించి కామెంట్ చేస్తున్నావు అంటే రాజశేఖర్ గారు జీవిత రాజశేఖర్ అలా యాక్చువల్లీ ఆయన సినిమాలకి సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తున్నారు. తప్పు తప్పు ఈ విధంగా ఆయన డబ్బింగ్ చెప్తే, ఆయన డబ్బింగ్ చెప్పలేదు అనుకో అలా సరే ఎవరు చెప్పినారు, నేను చెప్పినానా? పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుగు రాదని నేను చెప్పినానా? జీవిత చెప్పిందా? నువ్వు చెప్పినావా జీవిత? నేను చెప్పలేదు బంగారు. మరి ఎవరు చెప్పినారు? తెలుగు రాదు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినాను, నీకు తెలుగు సినిమా చేస్తున్నాను కదా, ఇప్పుడు కూడా గడ్డం గ్యాంగ్ నేను చేస్తున్నాను కదా, ఎవరు చెప్పినారు మీకు తెలుగు రాదని? తెలుగు సరిగా వస్తే ఎందుకు ఆగుతూ మాట్లాడుతున్నావు? నీకు తెలుగు సరిగా వస్తే ఎందుకు ఆగుతూ మాట్లాడుతున్నావు? చెప్పు అనేసరికి అప్పుడు వెంటనే రాజశేఖర్ మరి మీకు అన్నీ వచ్చు కదా, ఎందుకు ఊగుతూ మాట్లాడతారు? ఈ విధంగా వాళ్ళిద్దరు గొడవపడడం మనం తీసుకోవాలి, సరదాగా చెప్పుకోవచ్చు. అలాగే కామెడీ పరంగా వస్తే మనం కామెడీగా తీసుకున్నట్టయితే వీళ్ళు ఎవరు, వేణుమాధవ్ సుధాకర్, పిచ్చగొట్టుడు సుధాకర్ వేణుమాధవ్, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారు? వేణుమాధవ్ వచ్చేసి సుధాకర్తో అంటున్నారు, అన్న అమ్మతోడన్నా అన్న నల్ల బాలు నల్ల త్రాసు లెక్క నాకే చంపేస్తే ఏమనుకున్నావు అన్న? ఏమన్నావు అన్న? నాకు కూడా తెలియకలుగుతా మంచుకున్నావా అని? బాగుండారు రా, కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుకుంటూ బాగున్నాడు రా. అన్న ఏం లేదు, బాగున్నావు అర్థమవుతుంది కానీ అన్న ఏం లేదన్న, హైటెక్ సిటీ దగ్గర ఒక డూప్లెక్స్ హౌస్ కొన్నావంట, అందులో ఉండట్లేదు ఏదన్నా? అరే అది మెయింటెనెన్స్ ఎక్కువ రెంట్కి ఇచ్చేసాడు రా. అన్న అట్లనా? అది ఫార్చునర్ కార్ కొన్నావంట కదన్నా, మరి దానిలో తిరగకుండా మారుతి కార్లు తిరుగుతున్నాయి. అది కూడా మెయింటెనెన్స్ ఎక్కువ రెంట్కి ఇచ్చేసాడు రా. అచ్చా అట్లనా? అన్న మన గచ్చిబౌలిలా 4 షట్టర్లు వరుసగా ఉండేటి ఆఫీస్ పెట్టాలని తీసుకున్నావంట. అవునురా, మరి దానిలో నీ ఆఫీస్ పెట్టకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన ఏందన్నా? అది కూడా మెయింటెనెన్స్ ఎక్కువ రెంట్కి ఇచ్చేసాడు రా. మరి వదిలే మెయింటెనెన్స్ ఎక్కువ రెంట్కి ఇచ్చేసి అయ్యా నీ అబ్బా ఏం అడుగుతూ ఎవరిని అడిగావురా నువ్వు? అంటే కాదన్నా, ఇవన్నీ మెయింటెనెన్స్ ఎక్కువ రెంట్కి ఇస్తుంటే వదినమ్మ ఏమనలేదా అని అడగబోతున్నాను, నువ్వే నోచాను. అది కాదురా, ఒరే నేను చంపేస్తాను. ఈ విధంగా వాళ్ళిద్దరు గొడవపడే విధానం తీసుకొని సరదాగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అదేవిధంగా కొంతమంది వాయిస్ తీసుకున్నట్టయితే మొన్న ఒకసారి ఎక్కడో చిన్నజీవ స్వామి గారిని ఇమిటేట్ చేశాను, అంటే చాలా క్రితం చిన్నజీవ స్వామి గారిని ఇమిటేట్ చేస్తే ఆ చిన్నజీవ స్వామి గారిని ఇమిటేట్ చేయదంటే ఒక ఆవిడ వచ్చేసి స్టేజ్ వెనకాల నన్ను నాతో పోట్లాడింది. కాదమ్మా, నేనేమన్నా ఆయన భాషలో మా వాయిస్లో తప్పు మాటలు మాట్లాడితే తప్పు పట్టుకోవాలి కానీ చక్కటి మాటలు మాట్లాడితే ఎందుకు తప్పు పట్టుకోవాలని చెప్పేసి అన్నాను. నేను ఏమేం లేదు, ఆ రోజు అన్న మాట ఏంటంటే జయ శ్రీమన్నారాయణ. మనమందరం కూడా ఈరోజు తెలిసి చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవిస్తామే తప్ప తెలియక చేసినటువంటి తప్పులకి ఏ శిక్ష ఉండదని తెలుసుకోవాలి. శివుడి ఆజ్ఞ లేదైనా చీమ కుట్టదు అని చెప్పేసి అన్నట్టుగా మనందరం కూడా నడుస్తున్నప్పుడు ఎన్నో చీమలు చచ్చిపోతుంటాయి కాళ్ళ కింద. దానికి మనం పాపం చుట్టుకున్నట్టు కాదు, అదేంటంటే తెలియక చేసినటువంటి తప్ప అది అనుకోవడానికి లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ. ఇలా చిన్నజీవ స్వామి గారు వాయిస్ చెప్పారు. సరే, ఇది పక్కన పెడితే ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు అని చెప్పేసి హైదరాబాద్ ఇండియాలో చాలా ఎక్కువ చూస్తున్నారు, ఆయన ప్రవచనాలు ఎక్కువగా చూస్తున్నారు అనమాట. ఆయన వాయిస్ కూడా తీసుకున్నట్టయితే మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే
సచిన్ టెండూల్కర్ గారు ఒకనాడు ఒక సమయంలో సచిన్ టెండూల్కర్ అనేటువంటి వ్యక్తిత్వం ఆయన ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి మీకు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ఆయన ఒక కాలనీలో ఇల్లు కొనుక్కొని జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో చాలా మంది అనుకున్నారంట ఏమిటి మన కాలనీలోకి సచిన్ టెండూల్కర్ వస్తున్నారు, మన కాలనీలో ల్యాండ్స్ పెరుగుతాయి, ఇల్లుల రేట్లు పెరుగుతాయి, మనకి ఎంత సంతోషం, సచిన్ టెండూల్కర్ గారు ఉన్నటువంటి కాలనీలో మనం ఉంటున్నామే అనుకుంటారు అని అందరూ అనుకుంటున్నారంట కాలనీ వాళ్ళు. కానీ సచిన్ టెండూల్కర్ మనస్తత్వం చూడండి. ఆయన ప్రతి ఒక్కరికి ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లెటర్లు రాసి పంపించాడంట. నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆ లారీల చప్పుళ్ళకు కానీ మేము చేస్తున్నటువంటి డ్రిల్ మెషిన్స్కి బాంబులు పెట్టి రాళ్ళను పేరుస్తున్నప్పుడు కానీ ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు ఓర్చుకొని మీరందరూ తల్లి కడుపులో నుంచి బిడ్డ ప్రసవించిన తర్వాత ఆ ఫ్యామిలీలోకి ఎలాగైతే ఒకటిగా వస్తాడో అలా మీ కాలనీలోకి నన్ను ఒకరిగా చేర్చుకొని ఇవన్నీ కష్టాలు భరించి చప్పుళ్ళు భరించి అన్ని విధాలుగా మీరు అనుభవించి ఈరోజు నన్ను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నన్ను చేర్చుకున్నందుకు ధన్యుణ్ణి. ఏమైనా తప్పులుంటే కష్టాలు మిమ్మల్ని నేను తెలియక పెట్టుంటే క్షమించండి అని చెప్పేసి స్వహస్తాలతో సంతకాలు చేసి ఇంటింటా పంపిణీ చేశాడంట. చూడండి వాళ్ళంటి నిజమైనటువంటి లెజెండ్స్. ఏమంటారు? ఇలా చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడే విధానం తీసుకుంటే ఇలా కొంతమంది చక్కటి మాటలు చెప్తూ ఉంటారు, చక్కటి విషయాలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటాం. సరే, ఇది పక్కన పెడితే మామూలుగా మనం పొలిటికల్ లీడర్స్ వాయిస్కి వెళ్తే ఎలా ఉంటుంది, పొలిటికల్ లీడర్స్ వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు, ఈ మధ్య రాజకీయ నాయకులందరూ కూడా అంత తారుమారు అయిపోయింది. రకరకాల రాజకీయ నాయకులు రకరకాల మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అన్నీ అయిపోతా ఉంటాయి. సరదాగా తీసుకున్నట్టయితే ఎవరెవరు మాట్లాడేది ఎలా ఉంటుంది. సపోజ్ ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ గారు నరసింహారెడ్డి గారు ఈ కార్యక్రమానికి రోషయ్య గారిని పిలిచారనుకోండి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు గవర్నర్ గారు రోషయ్య గారు వచ్చారు, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆయన మైక్ పట్టుకునే విధానమే గమ్మత్తుగా ఉంటుందండి. 3000 దీని మీద ఉంటాయి, 2000 ఇలా నిలబడి ఉంటాయి. రోషయ్య గారు మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఈరోజు మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వారి రంగంలో ముందు దూసిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు డాలస్లో తెలుగు అసోసియేషన్ వారు చక్కగా సంక్రాంతి సంబరాలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మొన్న ఈ మధ్య తమిళనాడు గవర్నర్గా నేను వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు నా వద్దకు వచ్చి వనక్కు అంటున్నారు. అదేమిటి, నేను హైదరాబాద్లో సీఎం సీట్లో కూర్చున్నప్పుడు పనికిన సంగతి వీళ్ళకల్లా తెలిసిందో అర్థం కాదు. వెంటనే మా పిఏ పిలిచాడు, ఏంటి వనకొద్దు అంటున్నారంటే, సార్ వనకొద్దు అనట్లేదు, వనక్కం అంటున్నారు, మీకు లాంగ్వేజ్ అర్థం కాక మీరు అనవసరంగా పొరపాటు పడ్డారు. వాళ్ళందరూ నమస్కారం పెడుతున్నారు, వనక్కం అంటున్నారు అండి. సరే, ఏదేమైనా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం, నమస్కారం ఉంటా. ఈ విధంగా రోషయ్య గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు ఆయన మాట్లాడితే ఏమి అర్థం కాదు. ఏంటి మాట్లాడతారు మీరు? ఏడు చెప్తారు, ఏడు చేయలేదు ఏంటి? ఆంధ్ర స్వతంత్రం వచ్చిందంటే నిజంగా వచ్చినట్టునే మా పిల్లలు తిరుగుతున్నారా? ఏడు చెప్తారు, ఏడు చేయలేరు. ఈ విధంగా బొత్స సత్యనారాయణ గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే రేవంత్ రెడ్డి గారు, అది కాదు అధ్యక్ష, మీ ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం గురించి మాట్లాడతారు, మీ ప్రభుత్వం అది కాదు సార్. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడున్నటువంటి తెలంగాణ హోమ్ మినిస్టర్ గారు నాయన నరసింహారెడ్డి. నేను నాయన నరసింహారెడ్డిని మాట్లాడుతున్నా. ఈరోజు మీ అందరికి కూడా ఏ కష్టాలు రాకుండా చూసుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈ విధంగా ఆయన వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీ మిస్టర్ శివారెడ్డి ఈ విధంగా జైపాల్ రెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది చెప్పుకుంటూ పోవచ్చు. కానీ కామెడీ రావాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు రాగండి. అది ఎవరంటే ఎం సత్యనారాయణ గారు లేదా విఎన్ మంత్ర గారు. విఎన్ మంత్ర గారిని తీసుకుందాం, ఎందుకంటే ఎం సత్యనారాయణ లాస్ట్ టైం చెప్పాను కాబట్టి. విఎన్ మంత్ర గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? సపోజ్ ఆయన పేరు ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, ఎందుకంటే ఆయన ఎవరికి తెలియదు అనుకుని ఆయన ఫీలింగ్, కానీ ఆయన అందరికీ తెలుసు అనే సంగతి ఆయన తెలుసు పాపం. సో కాబట్టి ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంది సరదాగా తీసుకున్నట్టయితే విఎన్ మంత్ర గారు. హలో నమస్తే అండి. అందరు కూడా ఈరోజు చాలా సంతోషం, శుభదినం ఉన్నది. ఎందుకంటే సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు మనందరం కూడా సంతోషంగా ఉంటున్నామని చెప్పి చాలా తెలియజేసుకుంటూ మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. కేల్కతంలో కనబడుకుంటాను. నమస్కారం సార్. సంతోషం సార్. ఒక్క నిమిషం సార్.
మీ ఇంటి పక్కన ఏదో ల్యాండ్ కబ్జా చేసిరంటే మీరు. అరే చల్, ఎవరు చెప్పినా నీకు? నీ ల్యాండ్ కబ్జా చేసినాను. ఎవరు చెప్పినా నీకు? ఖాళీగా పడింది కదా కార్ పార్కింగ్ చేసినా. సరే సార్ పాపం ఆయన ఖాళీగా ఉంది కదా ల్యాండ్ అని కార్ పార్కింగ్ చేసి మీరు కబ్జా చేసారు అనుకుంటారు. ఉన్నారండి జనాలు ఇయ్యారు. సరే ఇది పక్కన పెడితే ఆయన ఒక పాట పాడిగారు. సార్ ఒక పాట పాడండి సార్ మా డాలస్ కోసం, డాలస్ తెలుగు వాళ్ళ కోసం ఒక పాట పాడండి సార్. ఏం పాడేద్దాం నాకు మాటలే సత్యరావు, పాటలేం పాట. ఒక పాట పాడండి సార్ వాళ్ళ కోసం, ఒక చిన్న పాట. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి పాడతావు. ఏం పాడాలి? నీ ఇష్టం సార్, ఏం పాట అంటే ఆవిడ. నీటిలోని చాపొచ్చి నెల మీద పడ్డట్టు పనమంత గిలా గిలా కొట్టేసుకుంటుందే. డార్లింగే వచ్చిన డార్లింగే, ఫీలింగే ఏంది ఫీలింగే. ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్తాను? నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తే గిల గిల కొట్టుకోపోతే సల్లగా పడుకుని వచ్చిన థ్యాంక్ యూ. ఈ విధంగా బిఆర్ మంత్రి గారు మాట్లాడే విధానం తీసుకుంటే మనం సంతగా చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు ఇంకా చాలా మంది ఇక్కడ వచ్చేసారు. వాళ్ళు మనల్ని బాగా డిస్టర్బ్ చేయక ముందే వాళ్ళకు వచ్చిన ఐటమ్ చేసేస్తే మళ్ళీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మా మేడం గారు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు లాగేద్దామని ఆ కోడ్, అది నన్ను లాగేద్దామని. సో సరే ఒక 5 minutes 5-10 minutes. సో మామూలుగా అన్న 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 ఒక్కసారి నలుగురిని రమ్మన్నా వాళ్ళు కమ్ 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 సిట్ హియర్, ఐ విల్ షో సంథింగ్ ప్లీజ్. ఈ ఒక్క ముక్క ఇంగ్లీష్ ముక్క నేర్చుకోవడానికి 3 నెలలు పట్టింది. సో ఏం లేదు మీకు, అంటే ఈ మధ్య కూడా నేను చెప్పే మాటలు చాలా మంది వాడుతున్నారని తెలిసింది, అందుకే నేను ఆ మాట వాడలేదు. మళ్ళీ నేను వాడినా కూడా మీరు నవ్వుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే పిల్లలు అని చెప్పేసి అనేవాళ్ళు, కానీ ఈ మధ్య ఏదో ఫోన్ చేస్తున్నారంట కదా 191 991. ఆ భయానికి కానీ వాళ్ళు ఏం పని చేసినా కూడా గుడ్జా చూసారా. మళ్ళీ కాదు ఇది నేను ఇప్పుడు కాదు, అమెరికాకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం చూసి టాయిలెట్లో యూఎస్లో ల్యాండ్ అయ్యాను, న్యూజెర్సీలో. టాయిలెట్లోకి వెళ్దామని వెళ్తుంటే పక్కన దానికి వెళ్ళి గుజా గుజా బయట పడుతున్నాను. ఏందా అని వెయిట్ చేసి చూశాను. అంటే మాకు కొంచెం ఆసక్తి, ఎందుకంటే ఎక్కడేం దొరుకుతుందని తృప్తి అనమాట. 2003లో ఈ ముచ్చట. గుజాబ్ అంటామంటే బయట నుండి వెయిట్ చేస్తే ఒక పిల్లోని వాళ్ళ నాన్న తీసుకొస్తున్నాడు అనమాట. అంటే వాడు లోపల గుజాబ్ చేసినాడు అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట. అందుకని పిల్లల్ని ఏమనకుండా గుజ్జాబ్ అంటూ ఉంటాం. సరే మామూలుగా మనం చూస్తూ ఉంటాం, కోక్ టిన్ ఓపెన్ చేస్తే అని చెప్పి సౌండ్ వస్తుంది. సపోజ్ చాలా మంది డ్రింక్ చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది, సోడా ఓపెన్ చేస్తారు, ప్లాస్టిక్ సోడా. అని వస్తుంది సౌండ్. సరే ఇది పక్కన పెడితే బెలూన్ ఊదుతారండి పిల్లలు, బెలూన్ ఊదుతూ ఉంటారు. లేదా పిల్లలకి పెద్దవాళ్ళు బెలూన్ ఊది ఇస్తారనమాట. అది ఎలా ఉంటుంది? సపోజ్ మీ పేరేంటన్నా? మహేష్ గారు వాళ్ళ బాబు బూర ఉదయమంటే బెలూన్ ఉదయమంటే ఊదుతున్నాడు. ఎన్నఫ్ డాడీ ఎన్నఫ్. అన్న ఇంకొంచెం బెలూన్ పెద్దగా ఉండాలి, అందరికంటే మీ బెలూన్ పెద్దగా ఉండాలి. అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయాడు. సో వాళ్ళ అమ్మ ఇంకా తెలుసు కదండి మీకు ఎట్లా ఉంటుందో పరిస్థితి. సో ఇట్లా పలిగిపోతే మన వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఐ వాంట్ న్యూ బెలూన్, నాకు మనం పోదాం పద, షాప్కి వెళ్దాం పదా, మాల్కి వెళ్దాం పదా అని చెప్పేసి అంటారు. కానీ అదే ఇండియాలో పిల్లలు అనుకోండి, పలిగినా కూడా ఏడవరు చేయరు. అరే పలిగింది అని చెప్పేసి ఆ పలిగిన ముక్కను తీస్తాడు. ఆ పలిగిపోయిన బెలూన్ని ముక్కను తీసి దానిలో ఏలు పెడతాడు, ఏలు పెట్టి నోట్లో పెడతాడు. దీంతో ఆడుతూ ఉంటుంది. సో చాలా వరకు మనమే పిల్లలకి గమ్మత్తుగా మనం ఇచ్చేస్తూ ఉంటాం. సో ఇది పక్కన పెడితే మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఏమంటారు, ఇందాక చెప్పినట్టుగా పిల్లల కోసం అని ఒక చిన్న ఐటెం, వాళ్ళు చాలా అట్రాక్ట్ అవ్వడం కోసం ఒక చిన్న ఐటెం తీసుకొచ్చానండి. అదేంటంటే
థ్యాంక్ యూ. రైట్ అన్న నీ బెలూన్ నిజంగా పడగొట్టలేదు నాన్న గుర్తుదే వాడు నిజంగా పెడుతున్నాడు ఎందుకు? ఏం కదా? ఏడవద్దు, నీకోసం చూడు ఏం తీసుకొచ్చాను. అట్లే కొంచెం ఏం చేయండి ప్లీజ్. హలో హాయ్. డోంట్ వరీ. ఏం పేరు? ఏంటి మాట్లాడట్లేదు. ఆయన కోపం ఉన్నాడు, వాడు కోపం వచ్చిందనుకో పైకి వచ్చి నిన్ను బీకినా నన్ను బీకినా కష్టమే. ఏమనడానికి లేదు, ఓన్లీ ఒకటే అనాలి. ఏమనాలి? ఓకే. నీకు కూడా తెలిసిపోయిందన్నమాట. సరే ఓకే రైట్. నువ్వు అవన్నీ పిచ్చి పిచ్చి చేయొద్దు, అర్థమైందా? నేను చెప్పాను కదా నిన్ను డాలర్స్ తీసుకురావాలంటే డీసెంట్గా బిహేవ్ చేస్తేనే తీసుకొస్తానని చెప్పేసి. ఓకే ఓకే రైట్. ఇప్పుడు చూడు, అందరూ చూడు, నేను చూడడానికి వచ్చారు. పిల్లలు కూడా ఎంత బాగున్నారు. బాగున్నా. ఆయన కూడా బాగున్నాడు. అమ్మాయి బాగుంటారు. అందరూ బాగున్నారు ఇక్కడ. ఓకే అందరూ బాగున్నారు. నీకేమైంది? నాకేమవుతుందంటే తర్వాత నన్ను అంటారు, నువ్వు చేసే పాటలకి నీవు మాట్లాడే మాటలకి నాకు ఎఫెక్ట్ పడుతుంది. కొంచెం తొందరగా టైం అయిపోతుంది. అక్కడ చూడు వాళ్ళందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా నెక్స్ట్ ఇంకా చాలా చేసేది ఉంది. అవునా? ఇంకా చాలా ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మనం చేయాలి. వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళందరూ సంతోషంగా ఈ కొత్త సంవత్సరంలో హ్యాపీగా అందరూ ఇంటికి వెళ్ళిపోయి అబ్బా శివారెడ్డి ప్లస్ మా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ వారు ఎంత అద్భుతంగా చేశారు కార్యక్రమాలు అది అని చెప్పేసి వాళ్ళు ఈ కొత్త సంవత్సరం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి అని నేను అనుకున్నాను. ఓకే రైట్. ఒకసారి వీళ్ళందరికీ నమస్కారం చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. ఏమైందా? ఏమైంది ఏంట్రా? నేను చెప్పింది ఇజ్జత్ చేయడు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ ఎవర్ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ జెంటిల్మెన్. సరే సరే ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు కష్టం. మా అమ్మ ఏం చెప్పి ఏమైంది? అమ్మ అనొద్దు. అమెరికాకి వచ్చి అమ్మ అంటావా? అమెరికాకి వచ్చి అమ్మ అనకపోతే అమ్మని అమ్మ అనకపోతే నాన్న అనకపోతే ఏమనాలి? మా పాష్గా మామ అనాలా? నీకు ఇంగ్లీష్ బాగా వచ్చినట్టుంది. యా. అవును ఎంతసేపు నుంచి అట్టే చూస్తున్నాను. ఆ అమ్మాయి బాగుంది. నాకు ఎంత అన్నం తినిపిస్తాను ఇట్లాంటి మాట్లాడొద్దని మా అమ్మ చెప్పి మళ్ళీ మళ్ళీ అమ్మ అంటే అమ్మని అమ్మ అనకపోతే ఏమనాలరా? మా ఓ మామనాలా? నేను నేర్పిస్తాను చూడు. ఏం చెప్పి సరే అమ్మని ఏమనాలి? మా ఓకే అమ్మని మామనాలి. యా. ఓకే మరి చిన్నమ్మని? మినిమం. చిన్నమ్మని మినిమం అనాలి. యా. ఓకే మరి పెద్దమ్మని? మాక్సిమం. ఓహో అమ్మని మామనాలి. యా. చిన్నమ్మని మినిమం అనాలి. యా. ఓకే పెద్దమ్మని మ్యాక్సిమం అనాలి. యా. ఓకే వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు. సరే కానీ అమ్మ అంటే గుర్తొచ్చింది. టీచర్ గొప్పదా అమ్మ గొప్పదా? టీచర్. హలో నేను చెప్పేది జాగ్రత్తగా విను. టీచర్ గొప్పనా అమ్మ గొప్పనా? అమ్మ గొప్పదా టీచర్ గొప్పదా? టీచరే. ఎలాగా? అమ్మ జోల పాడితే అబ్బాయి నిద్రపోతాడు. టీచర్ పాఠం చెప్తే అందరూ నిద్రపోతారు. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ లాజిక్ బాగానే ఉంది కానీ అన్నట్టు ఇడ్లీకి పొంగల్కి తేడా ఏంటి? ఇడ్లీకి పొంగల్కి తేడా ఏంటి? ఇది మన పొంగల్ ఫెస్టివల్ కదా? అవును పొంగల్ ఫెస్టివల్ అనుకో కాబట్టి అడిగాను. ఇడ్లీకి పొంగల్కి తేడా ఏంటి? చెప్పనా? చెప్పు. ఇడ్లీకి పొంగల్కి తేడా ఏంటి? ఇడ్లీకి హాలిడే ఉండదు, పొంగల్కి హాలిడే ఉంటుంది. అబ్బో లాజిక్. సరే ఒక సంవత్సరానికి ఎన్ని రాత్రులు ఉంటాయి? 10. ఆలోచించుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అర్థమైందా? ఆలోచించుకొని చెప్పు. ఆలోచించుకొని చెప్తున్నా. ఒక సంవత్సరానికి ఎన్ని రాత్రులు ఉంటాయి? 10. 10 ఎలా? 9 నవరాత్రులు, ఒక శివరాత్రి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. సరే కానీ అన్నట్టు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఏంటది? మామూలుగా ఏమంటారు వరల్డ్ కప్లో నుంచి వెళ్ళి అదే టీ కప్లో నుంచి టీ తీసిస్తాను నీకు. వరల్డ్ కప్లో నుంచి వరల్డ్ తీసిస్తావు నాకు. అదే టీ కప్లో నుంచి టీ తీసిస్తాను. వరల్డ్ కప్లో నుంచి వరల్డ్ తీసిస్తావా? అది ఎవరి వల్ల కాదు. నేను ఒకటి అడగనా? నువ్వు ఒకటి అడుగుతావా? అడుగు. ఏంటి అడుగుతావు?
ఏం లేదు నీ ఇంటికి అదే నీ సెల్ ఫోన్కి నా అడ్రస్ పంపిస్తా నా అడ్రస్కి నీ సెల్ ఫోన్ పంపిస్తావా? నాకంటే చాలా ఉన్నావు నువ్వు. సరే కానీ ఏంటి చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ ఓవర్గా మాట్లాడుతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. నీకు చాలా బాధగా ఉందా? ఎందుకు? 3 days నుంచి అన్నం తినలేదు. 3 days నుంచి అన్నం తినలేదా? పాపం. 3 days నుంచి అన్నం తినలేదంట పాపం. ఓకేనా? మరి ఎలా బతుకుతున్నావు? బిర్యానీ తిని. సరే చాలా బాగుందిలే కానీ అన్నట్టు నేను ఈ మధ్య పాటలు పాడుతున్నాను తెలుసా? ఏది ఒకసారి పాడు. పాడనా? దిల్ దీవానా దిక్కులేని దానా అమ్మాయే సన్నగా అబ్బాయే లావుగా. సరే నేను పాటలు పాడదలుచుకోలేదు. నేను ఈ మధ్య మిమిక్రీలు సౌండ్స్ అవి ఇవి చేస్తున్నాను తెలుసా? ఏది సౌండ్సా? యా సౌండ్స్ చేస్తున్నాను. నేను కూడా చేస్తున్నాను మిమిక్రీ. నువ్వు కూడా చేస్తావా? ఏది నువ్వు చెయ్యి. డాలస్ లో కుక్క ఎలా అరుస్తుంది? ఓకే. న్యూ జెర్సీలో కుక్క ఎలా అరుస్తుంది? వెరీ గుడ్. మరి ఇండియాలో కుక్క ఎలా అరుస్తుంది? ఇండియాలో కుక్క ఎలా అరుస్తుంది? ఇండియాలో కుక్క ఎలా వస్తుంది? అక్కడ వస్తే ఇక్కడ ఎలా కనబడుతుందయ్యా? నీ ఎటకారాలు ఎక్కువైపోయినాయి, నీ తెలివితేటలు ఎక్కువైపోయినాయి కానీ థ్యాంక్ యూ. సరే అయితే ఒకసారి వాళ్ళందరికి బాయ్ చెప్పేస్తే మనం లోపలికి వెళ్దాం. ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, మనకి కూడా చాలా వెరైటీస్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మరి మళ్ళీ కాసేపు తర్వాత వద్దాం. ఒకసారి బాయ్ చెప్తావా? బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ.